బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా అవి జరుగుతూనే ఉన్నాయి. పట్టుమని 13 ఏళ్లు కూడా నిండని బాలికను 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి బలవంతంగా వివాహం జరిపించారు. బాలిక చదువుతున్న స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నందిగామలో జరిగినటువంటి బాల్య వివాహం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక నందిగామకు చెందిన ఓ మహిళ తన భర్త చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ తన కుమారుడు 8వ తరగతి చదువుతున్నటువంటి కుమార్తెను పోషిస్తోంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లి తన కుమార్తెకు పెళ్లి చేయాలనుకుని ఓ మధ్యవర్తిని సంప్రదించింది. ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడకు చెందినటువంటి 40 ఏళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తికి ఆస్తి ఉందని చెప్పి ఆ మధ్యవర్తి ఈ సంబంధాన్ని కుదిర్చాడు. దీంతో మే 28న వివాహం జరిగింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇక మహేశ్వరి అనే బాలిక 8వ తరగతి చదువుతోంది. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని మహేశ్వరి ఆ విషయాన్ని తన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలియజేసింది. వెంటనే ప్రధానోపాధ్యాయుడు నందిగామ తహసీల్దార్కు తెలిపారు. తహసీల్దార్ ఇచ్చిన సమాచారం మేరకు బాలిక ఫిర్యాదు ఆధారంగా తల్లి వరుడు శ్రీనివాస్ మధ్యవర్తి పురోహితుడిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను సురక్షితంగా రెస్క్యూ హోంకు తరలించారు. నిన్నగా తేదీ 30/7/2020 నాడు సునీత టీచర్ జరిగి ఇక్కడ మన నందిగామ టీచర్ ద్వారా తెలిసింది ఏంటంటే ఆ స్కూల్లో చదివే మహేశ్వరి 8th క్లాస్ 13 years ఉంటుంది అమ్మాయి బాధపడుతూ ఆ టీచర్ చెప్పిందంటే వాళ్ళ తల్లి 5వ నెలలో బలవంతంగా ఆమెకు పెళ్లి చేసిరని శ్రీనివాస్ గౌడ్ కందవాడ విలేజ్ అతనితో పెళ్లి చేసిరని చెప్తే అమ్మాయి పిలిచి అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ జరిగింది. స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే తెలిసిన విషయం ఏంటంటే మీ అమ్మాయి తండ్రి లేడు, అమ్మాయి తల్లి తమ్ముడు ఇక్కడ నందిగామ రెంటుకుంటారు. రెంట్ ఓనర్ అయినటువంటి పెద్దయ్యకు వాళ్ళ అమ్మాయి తల్లి శ్రవంతి గతంలో అమ్మాయికి పెళ్లి చేస్తున్న సంబంధం అంటే అతను శ్రీనివాస్ గౌడ్ అనే 40 years చూడు కందవాడ చేవెళ్ల మండలం ఆ సంబంధం తీసుకొచ్చింది. తీసుకొచ్చితే వాళ్ళందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత 5వ నెల 28వ తారీఖు నాడు అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది. అమ్మాయి 13 years ఉంది, 8th క్లాసు. ఇది చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కిందకి వస్తుంది. అది ఇల్లీగల్ మైనర్లు పెళ్లి చేయడం. ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 910 కిందకి వస్తుంది. ఇంకా ఎవరైతే పెళ్లి చేసుకోరో శ్రీనివాస్ గౌడ్ మరి ఆ పెళ్లి చేసినటువంటి అమ్మాయి తల్లి శ్రవంతి ప్లస్ సంబంధం తీసుకొచ్చినటువంటి పెంటయ్య భార్య యాదమ్మ ప్లస్ పంతులు ఎవరైతే గుళ్ళో పంతులు పెళ్లి చేసినాడో కమ్మరి ఆంజనేయులు అని వీళ్ళందరి పైన ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకా ఈ పెళ్లికి ఎవరైతే ప్రత్యక్షంగా సహకరించారో వాళ్ళపైన కూడా కేసు